15 నిమిషాల రాజకీయ ఎత్తులు పై ఎత్తుల్లో భాగంగా ఎల్లగడ ఓడిపోతాడండి. ఇక్కడ మంచి సాంగ్ అండి. సినిమా ఏమో మంచి టెన్షన్ఫుల్గా ఉంది. ఇప్పుడు సాంగ్ పాడాలంటావా? 500 మంది డాన్సర్లతో 50 కోట్లు పెట్టి సెట్టింగ్ చేసాం. మీకు నష్టం రాకూడదనే పెట్టే సాంగ్. వద్దంటే చెప్పండి తీసేస్తా, నాదేం లేదు. వద్దు వేసేద్దాం. ఓడిపోయిన కుళ్ళు మనసులో ఎట్టేసుకుని అమాయకప్పన్న మనోడు తండ్రిని, సైడ్ మీద పార్వతమ్మ మనోడు తల్లిని, అందుకే మనోడు పక్షవాతం వహించేసి ఎలక్షన్స్లో మనోడు రౌడీలు ర్యాగింగ్ చేసుకుంటూ అడ్డుపడిపోయాడని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ముందు కంప్లైంట్ ఇచ్చేస్తాడండి. పాపం తను బతుకుంటే కొడుకు మాట వచ్చేద్దని చెప్పేసి పాపం ఇవి యూట్యూబ్లో 2 వీడియోలు చూసి గూగుల్లో ఒక మ్యాప్ పెట్టుకుని ఇలా యాసిడ్లు దూకి చచ్చిపోతాడు. అది చూసిన మనోడిలోకి ఫాదర్ ఆవహించేసి మెంటల్ ఎక్కిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చి ఆడియన్స్తో కంటతడి పెట్టి చేస్తారు సార్. ఫాదర్ అంటే ఆయనే. ఓ ఏమో. ఓకే నెక్స్ట్ మన ఎల్లనగాడేమో కొన్ని 100 మంది రౌడీ గ్యాంగ్ వేసుకుని బ్యాలెట్ బాక్సులు దొబ్బేద్దామని మున్సిపాలిటీ ప్లానింగ్ చేస్తాడండి. ఏమో ఇప్పుడు చాలా కష్టం కదా. డెడ్ ఈజీ. ఎలా? హౌ? ఫస్ట్ సీన్లో ఎరగొట్టించుకున్న కుక్క గొలుసులు గుండుగాడు ఉత్తరప్రదేశ్ నుంచి బుల్డోజర్లు వేసుకొచ్చి ఏరంగా పడేస్తాడు సార్. ఉత్తరప్రదేశ్ బుల్డోజర్లు అంటే ఎస్ ఆయన పంపించినవే. ఓ ఓకే నెక్స్ట్ ఏ బ్యాలెట్ బాక్సులు దొబ్బేద్దామని మున్సిపాలిటీ ప్లాన్ వేసాడో అదే బ్యాలెట్ బాక్సులతోటి ఎలాంటి సీఎం మక్లేర కొడేదాడు. కాదయా, ఒక సీఎం అంత అరాచకం చేస్తూ ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇంత కూడా ఇన్వాల్వ్ అవ్వలేదా? సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నా. అయితే ఓకే. ఎలనగాన్ని ఎరగొట్టేసిన వెంటనే మనోని సీఎంగా అనౌన్స్మెంట్ చేస్తారు. ఏలూరు సిఆర్ రెడ్డి కాలేజ్ గ్రౌండ్స్లో మనోడు ప్రమాణ స్వీకారం కోసం కొన్ని వేల మంది ఎదురు చూసేస్తాంటారు సార్. అప్పుడు పైనుంచి ఒక హెలికాప్టర్ వచ్చి అందులో నుంచి మనోడు దిగి అద్దరిపే ప్రమాణ స్వీకారం చేస్తాడా? ఏంటి చేసేది గెలక్కే ఆ హెలికాప్టర్ అందరినీ మోసం చేసి పైనుంచి వెళ్ళిపోతుంది. అవునా? మరి మనోడు ఎక్కడ? వెనకాల సైకిల్ మీద వస్తున్నాడు. స్విగ్గీయే సుజుకీలో వస్తుంది కదా, సీఎం ఎందుకు సైకిల్ మీద వస్తున్నాడు? పెట్రోల్ వాడకం తగ్గించుకోమని ప్రధానమంత్రి గారు పిలుపునివ్వడం వల్ల ఈవేళ రేపు గవర్నమెంట్ అధికారులందరూ సైకిల్ మీదే తిరుగుతున్నారు. అయితే ఓకే. కోట్లు ఖర్చు పెట్టి పెద్ద స్టేజ్ చేసినా కూడా మనోడ ఎక్కకుండా జనాల మధ్యలో నిలబడిపోయి మీకు కావాల్సినవి నేను చేస్తా, మీరు గనక ఓటేయకపోతే ఆ 2 కడిగే అతను వార్నింగ్ చేస్తాడండి. ఏంటయ్యా 2? ఏంటయ్యి? కరెంట్ కనెక్షన్, వాటర్ కనెక్షన్. కరెంటు వాటరా? ఓకే నెక్స్ట్ ఇంకేం నెక్స్ట్? సినిమా అయిపోయింది. సినిమా అంతా ఎలక్షన్ గోల్ ఎక్కువైపోయి ఎక్కడా కూడా ఎంటర్టైన్మెంట్ కనిపించట్లేదే. కొంచెం కామెడీ పెట్టచ్చుగా. మీరు ఆ డైలాగ్ వేస్తారని తెలిసే విజయనగరం కలెక్టర్గా ఒక లెజెండరీ కమెడియన్ని, హీరో పక్కన బెల్లబంట్రోతుగా ఒక సీనియర్ మోస్ట్ కమెడియన్ని, హీరోయిన్ని ఈవిటీజింగ్ చేసే క్యారెక్టర్లో ఒక అప్కమింగ్ కమెడియన్ని పెట్టేసానండి. సో ఫుల్ కామెడీ ఉంటుంది అంటావు. ఎంతమందిని పెట్టాక ఉండకుండా ఉంటుందా? సినిమా సూపర్ హిట్ కొట్టేస్తుంది అంటావు. ఐ డోంట్ నో.